ఓకే. నమస్తే, నా పేరు గురమాంజనేయులు, ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు అనంతపురం సిటీ రామ్నగర్ ఏరియా అంటే మార్టీ నగర్ ఏరియాలో ఉన్నాము. అయితే ఇక్కడ వచ్చేసి సింహదారం నుంచి పశ్చిమ వాయు సింహదారము, దీనికి ఎదురు వచ్చేసి ఈ సింహదారం దాటి వచ్చిన తర్వాత కరెక్ట్ నైరుతిలో మనం ఒక బాత్రూమ్ ఇచ్చినానండి. ఈ బాత్రూమ్ ఇవ్వడమే తప్పు. తర్వాత వచ్చేసి దీనికి ఈ అనంతపురం జిల్లాలో అట్టవ అంటారండి. అట్టవ ఇక్కడ యొక్క గ్రానైట్ అంటే ఇక్కడ బండపట్టు నుంచి పైకి తీసుకుంటే కనీసం అంటే 7.5 ఫీట్ వస్తుంది, 7.5 అడుగు వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేస్తే ఆన్లైన్ వచ్చేస్తే ఈ భాగాన్ని పై నుంచి కింద వరకు తీసుకుంటే కనీసం అంటే 10.5 అడుగు వస్తుంది. అంటే నైరుతి డౌన్ అయ్యి అంటే పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతి డౌన్ అంటే అట్ట వేయడం వల్ల రూమ్ అంటే గదుల యొక్క హైట్ తగ్గి అంటే నైరుతి తగ్గడం వల్ల ఈశాన్యం హైటే అంటే ఉత్తర భాగం హైటే తూర్పు భాగం హైటే కావడం వల్ల ఇల్లు మైనస్ అయ్యి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి మ్యారేజెస్ కూడా లేట్ చేస్తుందండి. కుటుంబ యజమాని పెద్ద కొడుకు మ్యారేజ్ కాదు, ఇలా అట్టవలు వేయకూడదు. మూలలకు అట్ట ఇవ్వదాం అంటే నైరుతి కానీ వాయువు కానీ ఆగ్నేయం కానీ ఈశాన్యం కానీ ఇంటి గర్భంలో ఎక్కడైనా అట్టవులు వేయకోకుండా మంచి రిజల్ట్ వస్తుందని లక్ష్మీవాసు సలహా. ఈ కాలంలో అనంతపురం జిల్లా కానీ మన ఆంధ్రప్రదేశ్ సరౌండింగ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అట్టవులు వేయకోకుండా చూసుకుని వాస్తు మంచి సలహాదారం తీసుకొని చూసుకోండి. ఎందుకంటే అట్టవులు వేస్తే ఇల్లు మైనస్ అవుతుంది. మీరు ఏదో ఇంటిలో వేస్ట్ సామాగ్రి పెట్టుకోవాలని ఇలాంటి ఆలోచనలు ఉన్నాడు, ఇదంతా రాంగ్ అండి. ఇలా చేసుకోవద్దని. థ్యాంక్ యూ అండి, మీ గురమాంజనేయులు.